సో ఫ్రెండ్స్, మీకు ఈ సారీస్ అన్నీ చూపించాను ఆల్రెడీ, బట్ మీకు రేట్స్ చెప్పలేదు కదా. సో రేట్ ఏంటంటే అండి, దీని రేట్ వచ్చి 699 అండి. సింగిల్ శారీ తీసుకుంటే 699 అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. బట్ మీకు ఆఫర్ కావాలి కదా, ఆఫర్ ప్రతి ఒక్కరికి కావాలండి. ఇప్పుడు వస్తుంది ఏంటి, రక్షాబంధన్ వస్తుంది, ఇంకా వరలక్ష్మి పూజలు ఇంకా ఉన్నాయి, ఇంకా 2-3 వీక్స్ ఇంకా ఉన్నాయి వరలక్ష్మి పూజలు. సో అలాంటప్పుడు ఇంత మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు. సింగిల్ శారీ తీసుకుంటే మీకు ఎంత పడుతుంది అనుకోండి, 699 అండ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. బట్ మీకు ఆఫర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎనీ 2 శారీస్ మీరు తీసుకోవాలండి, సరేనా. ఎనీ 2 శారీస్ తీసుకుంటే మీకు 650 అండ్ 650 పడుతుంది. పర్ ఈచ్ శారీ 650 పడుతుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు, సరేనా. డోంట్ మిస్ ప్లీజ్. అండ్ సపోర్ట్ చేయండి, అంతేకాక అన్సబ్స్క్రైబ్ చేయవద్దు, అన్లైక్ చేయవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చూస్తే మేము సంతోషపడతాము. మీరు లైక్లు ఇస్తారు, ఆ లైక్లు చూస్తే మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. అలాంటప్పుడు మీరు అన్లైక్ చేసేస్తే, అన్సబ్స్క్రైబ్ చేస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. ఎందుకు అనుకుంటున్నారా, అక్కెందుకు ఇలా అంటుందంటే, అమ్మ అన్నం పెట్టి మళ్ళీ ప్లేట్లో అమ్మ అన్నం పెట్టి ప్లేట్ల నుంచి అమ్మ అన్నం తీసేస్తుంది అనుకోండి, తినకరా అని అంటే అక్కడ మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా. అవునా కాదు చెప్పండి, బాధ అనిపిస్తుంది కదా. సేమ్ అదేనండి, చికెన్ కూర పెట్టి మా భోజనం పెట్టి మళ్ళీ ప్లేట్ లాగిస్తుంది మమ్మీ. సో మనకి ఎంత ఆకలి వేస్తుంది, ఆకలితో ఉండాలని ఎంత సంతోషంగా దగ్గరికి వచ్చేటప్పటికి అది మనకు దొరకదు ఆ తిండి కదా. సో సేమ్ ఇది కూడా అంతేనండి. సో బాధ అనిపిస్తుంది ఆ టైంలో. సో ఇది కూడా ఏంటంటే మీరు అన్లైక్ చేసేసి అన్సబ్స్క్రైబ్ చేసేస్తూ ఉంటారంటే, చూస్తున్న కొలది మీరు అన్సబ్స్క్రైబ్ అన్లైక్లో చేస్తుంటే బాధ అనిపిస్తుంది. అరే లైక్స్ వచ్చాయి కదా, సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఇంతమంది అయ్యారు కదా అని హ్యాపీ అవుతాం అనిపిస్తుంది మనకి. అదే వెంటనే మీరు అన్సబ్స్క్రైబ్ అన్లైక్ చేసిన వెంటనే ఏంటంటే మనకి చాలా బాడీ వీక్నెస్ అనిపిస్తుంది. అయ్యో ఇట్లా చేశారా అని బాధ అనిపిస్తుంది. సో చేయడం అవసరం అనుకుంటాను, కాదు కదా. హ్యాపీ అంటే మనుషులకి మనకి ఏంటంటే హ్యాపీ ఇవ్వడం చాలా చాలా కష్టంగా మనకి హ్యాపీ చాలా మంది పంచగలరండి. హ్యాపీ నార్మల్గా కామన్, ప్రతి ఒక్కరు హ్యాపీ పంచగలరు. కానీ అలాంటిలో కొంతమంది మాత్రమే ఉంటారు హ్యాపీనెస్ పంచేవారు. వాటిలో నా ఫ్రెండ్స్ ఎందుకు కాకూడదు, అవునా కాదు. సంతోషంగా మీ సంతోషం మేరకు చక్కగా అన్లైక్ చేయకుండా అన్సబ్స్క్రైబ్ చేయకుండా సంతోషాన్ని 10 మందికి పంచండి, సరేనా. నా వీడియో అని కాదు, ప్రతి ఒక్కరి వీడియోకి ఒక్కసారి లైక్ చేసామంటే మరి అన్లైక్ చేయవద్దు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసామంటే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయవద్దు, సరేనా. ప్లీజ్ నాది చాలా చాలా రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో, బట్ మీ అందరికి మాత్రం నేను మీ అందరు కలిసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా మీ అరుణానుబంధం సారీస్, డోంట్ మిస్. ఓకే, బాయ్. స్మైల్ ప్లీజ్, నవ్వుతూ ఉండండి, 10 మందికి నవ్విస్తూ ఉండండి, కదా. బాయ్, స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.